ఈ అమ్మాయి ఇంటికి కావలసిన సరుకులు కొనడానికి షాప్కి వస్తుంది. అప్పుడే అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ అమ్మాయి వెంట పడతారు. దాంతో ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే తన సామాన్ల బ్యాగ్ కింద పడిపోతుంది. అయినా కూడా ఆ అమ్మాయి ఆ బ్యాగ్ ని అక్కడే వదిలేసి సేఫ్ గా ఇంటికి వెళ్లిపోతుంది. యాక్చువల్లీ ఈ ఊర్లో ఆడవాళ్లు బయటకి రావడం అలౌడ్ అయి ఉండదు. బయట ఏ పని ఉన్నా కూడా కేవలం మగవాళ్లు మాత్రమే చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. అలాగే తమ్ముడు ఆరోగ్యం బాలేక ఇంట్లోనే పనుకొని ఉంటాడు. అందువల్లే ఈ అమ్మాయి వేరే దారి లేక సామాన్ల కోసం బయటికి వచ్చి ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ బట్టలు కటింగ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయికి ఒక ఐడియా వస్తుంది. ఆమె తన జుట్టు అంతా కట్ చేసుకుని ఒక అబ్బాయి లాగా మారుతుంది. ఆ తర్వాత తన తమ్ముడి బట్టలు వేసుకుని ఒక అబ్బాయి లాగా బయటికి వెళ్తుంది. అందరూ రోడ్ పైన ఈమెని చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరికీ డౌట్ రాదు. ఆ తర్వాత ఈమె అంగడికి వెళ్లి కావలసిన వస్తువుల్ని అడుగుతుంది. లోపలే ఈమె భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ షాప్ అతను ఆమెకి సరుకుల్ని ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఈమె వెళ్తూ ఉంటే ఈమెని ఒక అతను గుర్తుపడతాడు. ఈమె అతని దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఈమె క్లాస్మేటే అయి ఉంటాడు. దాంతో ఈమె కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.